ఫ్రెండ్స్, ఈరోజు అయితే హార్వెస్టింగ్ వీడియో. ఇంతకుముందే పాలకూర, తోటకూర ఇవన్నీ తెంపేసుకున్నాను. కొన్ని మిరపకాయలు కూడా తెంపుకుందాము ఆ కూరలోకి. అసలు మన తోటలో వచ్చినటువంటి 4-5 కూరగాయలు అన్నీ కలిపి ఒకే కూర చేసుకున్న కలగూరలాగా చాలా కమ్మగా ఉంటుంది. ఎందుకంటే మనం పండించేటువంటివన్నీ కూడా మందులు లేకుండా పండిస్తున్నాం కదా. ఉత్త మిరపకాయలలో కూడా కొంచెం ఏమైనా ఆవ పొడి, మనకి నువ్వుల పొడి కానీ కొబ్బరి పౌడర్ కానీ వేసుకొని చేసుకొని చాలా కమ్మగా ఉంటుంది. మనం వీలైనంత వరకు మన తోటలోనే కూరగాయలు పండించుకున్నాం అనుకోండి, అది వేరుగా ఉంటుంది. కానీ మనము కూరగాయలకి తెంపుకోవడానికి వచ్చినప్పుడు కానీ, మొక్కలకు నీళ్ళు పోయడానికి వచ్చినప్పుడు కానీ ఇలా చూస్తూ ఉండాలి. ఇవేంటంటే పచ్చిమిర్చికి ఎక్కువగా పేస్ట్ వస్తూ ఉంటుంది. ఆ యొక్క పేస్ట్ తగ్గడం కోసం ఏం చేయాలంటే మొక్కకి ఎప్పుడు లిక్విడ్ పోషకాలు ఇస్తూ ఉండాలి. నీమ్ ఆయిల్ కానీ, లేదంటే పుల్లటికి మజ్జిగ కానీ, ఇంకు ద్రావణం కానీ అలా ఇస్తూ ఉంటే మొక్కనైతే డల్ అవ్వకుండా ఉంటుంది, ఇలా పెస్ట్ రాకుండా ఉంటుంది. ఇప్పుడు దానికోసమే వచ్చాకని వర్షం పడుతుందని ఆగిపోయాను. ఇలా వచ్చిన కొమ్మలన్నీ తెంపేసేయాలి.